శ్రీ గోలకనాథ రాధాకృష్ణ దేవాలయంలో మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్ ఖాన్గూడలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధాకృష్ణ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. బండి సంతోష్ని దంపతులు కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా గుడి నిర్వాహకులు సివిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి ఇదే దేవాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన దేవాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి మంగళవారం దేవాలయంలో పూజలు నిర్వహిస్తామని, ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా రాధాకృష్ణ కళ్యాణం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్, కుర్మా గట్కేసర్ సహకార సంఘం మాజీ చైర్మన్ గొంగళ్ళ స్వామి కృష్ణారెడ్డి, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు అడుసుమల్లి రామకృష్ణ శర్మ, ఈశ్వర్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. లక్ష్మి గారు ओम श्री महाविष्णुरण्ये नमः ओम दुर्गाराध्याय नमः ओम ब्रह्माराध्याय नमः ओम विश्वारा గుడికాడ ఏమేమి కార్యక్రమాలు చేస్తే ఒకసారి బాగా ఈ గుడి 24th నవంబర్ 2017 విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి కూడా దివ్యంగా ప్రతి కార్యక్రమాలు చేస్తున్నాం. కృష్ణాష్టమి, యానివర్సరీ, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ముఖ్యంగా చేస్తాం. తర్వాత కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి బుధవారం ఇక్కడ విష్ణు సహస్రనామం చేస్తున్నాం.
తర్వాత ప్రతి పూర్ణమికి కూడా మేము ఇక్కడ లోక సంరక్షణార్థం ఆ కోవిడ్ వచ్చిన టైంకి మొదలుపెట్టాం. భగవంతుడి దయ వల్ల కోవిడ్ ఈ ఊళ్ళో ఎవరికి రాకుండా అందరూ కాపాడుకుంటారు. స్వామివారు అమ్మవారు అయ్యవారు కూడా బొగ్గు బంగారం లాంటి వారు. ఎవరి కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ వాళ్ళు తీరుస్తారు. అందరూ కూడా వచ్చి వాళ్ళు పెళ్లి కాని వారు వచ్చి పెళ్ళిళ్ళు జరిగాయి. పిల్లలు లేని వాళ్ళు వచ్చి డబుల్ కూడా జరిగాయి. వాళ్ళు సింగిల్గా కాకుండా వాళ్ళకి ట్విన్స్ పుట్టడం కూడా జరిగింది. ఈ విధంగా స్వామివారు అమ్మవారు చాలా వాళ్ళ యొక్క మహిమలను చూపిస్తున్నారు. దినదిన అభివృద్ధి చెందుతోంది. చాలామంది భక్తులకి నమ్మకం బాగా పెరిగింది ఈ దేవాలయం మీద, ఈ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు రాధామాత మీద. ఎటొచ్చి ఏంటంటే ఇంకా రాధ గురించి మన దక్షిణ భారతదేశంలో అంత తెలీదు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా బృందావన్ అండ్ అన్ని చోట్ల కూడా రాధే రాధే అంటారు. ఆ విధానాన్ని మేము ఇక్కడ మొదలుపెట్టాం. అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు భక్తులు వచ్చినప్పుడు రాధే రాధే అని ఒకళ్ళొకళ్ళు సంబోధించుకుంటారు. అంతేగాని శుభోదయం, గుడ్ మార్నింగ్లు చెప్పుకోరు. ఎంతసేపు రాధే రాధే అని ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం, ఇదంతా నెమ్మదిగా మేము మొదలుపెట్టాం. అందరూ కూడా నేర్చుకుంటున్నారు. చాలామంది భక్తులు ఔత్సాహికంగా వచ్చి మాలలు కడుతున్నారు, దండలు కడుతున్నారు. ప్రతి రోజుకి కూడా దండలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మంగళవారం వెళ్ళి పూల దండలు మాలలు పువ్వులు తెచ్చి ఇక్కడ మాలలు కట్టడం అంత సరదాగా అందరూ కూడా పాల్గొంటున్నారు. ఎంతవరకు వాళ్ళకి సమయం ఉంటుందో ఆ సమయాన్ని మన దేవుడికి ఈ గుడికి వినియోగిస్తున్నారు. తర్వాత ప్రతి కార్యక్రమం కూడా శ్రద్ధ భక్తులతో ఉంటారు. భోజనాలు తప్పకుండా మేము పెడతాం. ఈ భోజనాలు మహాసంతర్పణ, మహాప్రసాద్ సంతర్పణ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం పెట్టినా మేము అది కూడా ఒక కార్యక్రమంలో పార్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా చెప్పాను ఈరోజు చెప్పాను. ఆ తర్వాత ఈవేళ కృష్ణాష్టమి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. అందులో ఇంత పొద్దుటేమో అభిషేకం చేసాం. అభిషేకం, పుణ్యహవచనం, విఘ్న పూజ అయిన తర్వాత ఫలోదక, పుష్పోదక, హరిద్ర, కుంకుమ, పంచామృతాలు అన్నీ చేసాం. తర్వాత వివిధ నదుల నుంచి తెచ్చాం. ఒక ఇంచుమించు 120 నదుల నుంచి మొత్తం నీరు తెచ్చి వాటితో అభిషేకం చేసాం భగవంతుడికి. ఇక్కడేమో మిగతా భక్తులందరూ కూడా ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేస్తారు. లోపల అభిషేకం చేసాం పంచామృతాలతోటి. తర్వాత రాధాకృష్ణ కళ్యాణం మేము తప్పకుండా చేస్తాం. ఎందుచేతంటే ఇదొకటి ప్రశ్న అందరికీ, రాధాకృష్ణ పెళ్ళి అయిందా అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్న మేము తీరుస్తాను. ఎందుచేతంటే బ్రహ్మదేవుడు రాధాకృష్ణ కళ్యాణం చేశాడు బట్ అవతరించిన వెంటనే. ఆ తర్వాత వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది 100 ఏళ్ళు. ఆ టైంలో మనకి అంచేత వాళ్ళ గురించి మనకి ఎక్కువ తెలియదు, రాధాకృష్ణుల గురించి. కానీ వాళ్ళు రోజు కూడా కృష్ణుడు రాధకి స్వప్నంలో కనిపించి రోజు కూడా ఆ 100 ఏళ్ళు అలా ఉన్నాడు. తర్వాత వాళ్ళు సిద్ధాశ్రమంలో వాళ్ళిద్దరూ కూడా సమాగమం జరిగింది. తర్వాత ఒక 14 ఏళ్ళు ఉన్నారు. 14 ఏళ్ళు ఉండి భారతవర్షాన్ని వదిలేసి మళ్ళీ గోలోకం వెళ్ళిపోయారు. చాలు కదా.